అమ్మ, పుష్యమాసం యొక్క ప్రత్యేకత ఏంటి? పుష్యమాసం అంటే పుష్యమాసం ఏ మాసానికైనా సరే ఆ మాసనామం ఎక్కడి నుంచి వస్తుందంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టే ఆ మాసానికి ఆ నామం వస్తుంది. ఈ పుష్యమి నక్షత్రం పున్నమి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల దీనికి పుష్యమాసము లేక పౌష్యమాసము అనే పేరు వస్తుంది. మనకి ధాన్యం అంతా కూడా ఈ మాసంలో ఇంటికి వస్తుంది. పౌష్యలక్ష్మి అంటారు దాన్ని. పౌష్యలక్ష్మి మన ఇంటికి వచ్చింది. ధాన్యలక్ష్మి రూపంలో మనకు అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, అందులో ధాన్యలక్ష్మి పౌష్యలక్ష్మి మన ఇంటికి వచ్చింది అని చెప్పి. అయితే ఈ మాసానికి అధిదేవత ఎవరు అంటే శనేశ్వరుడు. అదేవిధంగా గ్రహాలకి అధిపతి ఎవరు అంటే గురుడు. అందుకని ఈ మాసంలో శనేశ్వరుడి ఆరాధన, అదేవిధంగా గురువు యొక్క ఆరాధన, ఈ రెండు కూడాను విశేషంగా ఎవరైతే కనుక చేస్తారో ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అంటే ఈ గ్రహానికి అధిపతి, ఈ మాసానికి అధిపతి ఎవరంటే శనేశ్వరుడు. ఎప్పుడు గ్రహాల సందర్భం, గ్రహాలని బట్టి. అదే నక్షత్రాలని బట్టి చూసినట్టయితే గురువు అనమాట. ఈ ఇద్దరిని ఎవరైతే కనుక విశేషంగా పూజించి ఆరాధిస్తారో వారికి అంతా కూడా శుభాలు జరుగుతాయి. అందుకని ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున శనీశ్వరుడికి ప్రత్యేకంగా తైలాభిషేకాలు చేస్తారు. చేస్తే వారికి ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి వాటితో బాధపడేటటువంటి వారు ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. అలాంటి వాళ్ళందరికీ కూడాను ఉపశమనం కల్పిస్తాడు స్వామి. అంటే ఒక దెబ్బ తగిలిద్ది అనుకోమ్మా, ఆ మంటను అలా వదిలేస్తే అలాగే ఉంటుంది కదా. దానికి ఏదైనా చిన్న బర్ణాలు ఏదో రాసామనుకో కాస్త బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా. అదేవిధంగా మనకున్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఇప్పుడు కర్మని ఎవరు కూడా తప్పించడానికి లేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, అందులో అనుమానం ఏమీ లేదు. అయితే దాని యొక్క తీక్షణ తగ్గించేటటువంటిది ఏంటి అంటే ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కనుక మనకు కలిగినట్లయితే ఈ తీక్షణత అనేటటువంటిది, అంటే వర్షాన్ని ఆపలేం కానీ వర్షం మన మీద పడకుండా మనం ఒక గొడుగు వేసుకుంటాం చూసారా, ఆ చందాన గొడుగు ఉందనుకోండి, అప్పుడు మన మీద వర్షం పడదు, మనం సేపుగానే ఉంటాంగా. ఆ విధంగా అనమాట భగవంతుడు మనకు ఒక ఆచ్ఛాదనని కల్పిస్తాడు. అందుకని శని భగవానుడికి, గురువుకి కూడా ఈ మాసంలో విశేషంగా పూజలు చేయటం. అందున అమావాస్య రోజున కనుక తైలాభిషేకాలు నిర్వర్తించినట్లయితే ఆ భగవంతుడు శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక కుదిరినట్లయితే ఎప్పుడైనా శనివారాలు కూడాను, మామూలుగా శనివారాలు కూడా శనేశ్వరుడికి విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు కానీ, లేకపోతే కనుక ఏదైనా నవగ్రహాలు ఉన్నాయనుకోండి, ఏదో ఇంత నువ్వులు, ఇంత బెల్లము, నువ్వులు అంటే తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు, ఇంత బెల్లం ముక్క తీసుకొని వెళ్ళి, ఒక నల్లటి గుడ్డ, ఒక చిన్న బాటిల్ నూనె, ఇవి తీసుకొని వెళ్ళి మనకు చేతనేని రీతిలోనే ఇంత నూనె పోయటం. నూనె పోయమన్నారు కదా లీటర్లు, అంటే మనకు పోతుందన్నారు, ఇంత బాటిల్ కాదండి, ఇంత పోస్తే పోతుందంటే అంత జారి పడతారు, లేకపోతే అంత భక్తి అంత ముఖ్యం మనకి. అందుకనే భగవంతుడు అది కూడా మనకు చెప్పున్నాడుగా, పత్రం పుష్పం ఫలం తోయము యోమే భక్త ప్రయచ్చితే. మీరు పెట్టేటటువంటిది పత్రం కానీ పుష్పం కానీ ఎంత భక్తిగా పెడుతున్నారనేది చూస్తాను నేను. కోటి పువ్వులు పెట్టారా, కోటి బిల్వాలు పెట్టారా, కోటి పత్రి పెట్టారా చూడను, అది ఎంత భక్తిగా పెట్టారా అనేటటువంటి చూస్తానని చెప్పి భగవానుడు మనకి చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఇంత చిన్న దాంట్లో కొంచెం నూనె, దానిపైన ఇంత నువ్వులు, తర్వాత ఇంత చిన్న బెల్లం ముక్క, ఇంత నల్లటి గుడ్డ, ఇలా అంటే వస్త్రం అనమాట. ఈ మనకి రిబ్బన్లు వస్తాయి చూసారు, నల్ల రిబ్బన్ స్కూళ్ళ పిల్లలకి, స్కూళ్ళకి, అలాంటివైనా తీసుకుని కూడా వెళ్ళవచ్చు. అట్లా తీసుకుని వెళ్ళి నమస్కారం చేసుకున్నట్లయితే కూడా ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందమ్మా. కుదిరితే ఏదైనా శనివారాలు చేయండి. లేని పక్షంలో అమావాస్య రోజు అయితే కనుక ఖచ్చితంగా, శనివారం కుదరనిటువంటి వాళ్ళు ఈ మాసంలో, పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున కనుక చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అంత తీక్షణత అనేటటువంటిది తగ్గుతుందనే చెప్తారమ్మా పెద్దలు.